హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే డిష్ వెరీ క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్గా వెరీ టేస్టీ రవ పనియారం ఫ్రెండ్స్. దీనికి మీకు ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ మీరు యూస్ చేయక్కర్లేదు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే పనియారం ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకుని 1 కప్ ఆఫ్ రవ్వ, హాఫ్ అ కప్ ఆఫ్ కర్డ్, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక సెమీ లిక్విడ్ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం 20 మినిట్స్ దాకా క్లోజ్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత రవ్వ కొంచెం గట్టి పడుతుంది. దానిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని లూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, క్యారెట్, బీన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1/4 కప్ ఆఫ్ బియ్యపిండి, కారం మీకు ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి, కొంచెం కుకింగ్ సోడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాటర్ ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టాక దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి మనం పనియారం వేసేసుకుంటామే. మనం పనియారం ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. దానిలో కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుని బ్రష్ చేసేసుకోండి ఈవెన్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొంచెంగా బ్యాటర్ని యాడ్ చేసేసుకుంటామే. స్పూన్తో యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒక 2 స్పూన్లు సరిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని 5 మినిట్స్ దాకా మనం క్లోజ్ చేసి పెడదాము. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో చూడండి ఫ్రెండ్స్, మనం అటుపక్క తిప్పేయటమే ఈ పనియారంని. అది తిరిగేంత వరకు మీరు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత తిప్పారంటేనే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ టర్న్ చేసేసి ఇంకొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసేసి ఇంకో 2 మినిట్స్ దాకా క్లోజ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన పనియారం, రవ పనియారం అంతా రెడీ అయిపోయింది. వెరీ హెల్తీ అండ్ వెజిటేబుల్ పనియారం ఇది. మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేయొచ్చు. నేను క్యారెట్, బీన్స్ మట్టుగా యూస్ చేశాను. మీరు క్యాప్సికమ్, పొటాటో, మీకు మిక్స్డ్ బీట్రూట్ కూడా యూస్ చేయొచ్చు. మీరు మంచి కలర్ని కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ప్లేట్ చేసి చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని ఆనియన్ చట్నీతో సర్వ్ చేశాను. ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. బయట క్రిస్పీ అండ్ లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీకు నా డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.